హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి హెచ్సిఎల్ టెక్ బి ద్వారా ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ జాబ్ పొందాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే మనము ప్రముఖ సంస్థ అయినటువంటి హెచ్సిఎల్ టెక్లో ఎట్లా మనం సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అవ్వాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో హెచ్సిఎల్ టెక్ బి ఇంటర్ విద్యార్హతతో మనకి ఐటీలో ఉద్యోగాలు అయితే వస్తాయన్నమాట. మనకి ఈ యొక్క వివిధ జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ అండ్ నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో ఫ్రెండ్స్, మనకి ఇంటర్ విద్యార్హతలోనే ఐటీలో వచ్చేసి జాబ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ డిజిటల్ సపోర్ట్ కోర్సులో. సో మనకి ఈ యొక్క ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఇఓ ద్వారా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటే మీకు ఐటీ రంగంలో వచ్చేసి విద్యతో పాటు ఉపాధి అవకాశాలు ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క టెక్ బి ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ ద్వారా వచ్చేసి డిజిటల్ సపోర్ట్ తోటి మీరు ఈ యొక్క ఐటీ ఫీల్డ్లో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అయితే మీరు జాయినింగ్ అయితే అవ్వచ్చు అనమాట. సో మనకి రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా వచ్చేసి ఈ యొక్క డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులు, తర్వాత సిఈసి కావచ్చు, తర్వాత హెచ్ఈసి, బైపీసీ విద్యార్థులకు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అర్హులుగా అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ఐటీ రంగంలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఎంపికైన విద్యార్థులకు వచ్చేసి ఈ యొక్క ఎవరైతే ఇండియన్కి సంబంధించిన ఒక కంపెనీ ఏదైతే హెచ్సిఎల్ టెక్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీలో మనకి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్లో ఈ గ్రూపులో వాళ్ళు మాత్రమే మీకు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఐటీలో మీరు జాయిన్ అవ్వాలంటే కనుక ఎవరైతే 2022 నుండి 2023లో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే 2023 నుండి 2024 ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే గర్ల్స్, ఫీమేల్స్ ఎవరు ఈ యొక్క మేల్స్, ఫీమేల్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే వొకేషనల్, ఈఎస్సి, తర్వాత మనకి హెచ్ఈసి కావచ్చు, బైపీసీ, ఎవరైతే సిఎస్సి కావచ్చు, హెచ్ఈసి కావచ్చు, బైపీసీ కావచ్చు, వొకేషనల్ కోర్సెస్ కావచ్చు, వాళ్ళు వచ్చేసి ఈ యొక్క గ్రూప్లో మీరు చదివి అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట టెక్ బి ప్రోగ్రాము. సో మీకు 75% మార్క్ తోటి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అభ్యర్థులకు వచ్చేసి మొదట హెచ్సిఎల్ కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో పాస్ అయిన వాళ్ళకి మనకి ట్రైనింగ్స్ అయితే ఇస్తారనమాట. ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ బి ఎంపికైన విద్యార్థులకు వచ్చేసి మదురై, చెన్నై నగరాల్లో హెచ్సిఎల్ కంపెనీలో అయితే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. 3 నెలల పాటు ఈ యొక్క క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ ఉంటాయి. తర్వాత 9 నెలల పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ యొక్క ఇంటర్న్షిప్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 10,000 చొప్పున అయితే స్టైఫండ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఎంపికైన వారికి వచ్చేసి సంవత్సరంగాను 1.7 lakhs per annum వరకు అయితే శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ వస్తుంది, తర్వాత మనకి ఫుల్ టైం శాలరీ వస్తుంది. పనితీరు, మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి ఇదే హెచ్సిఎల్ టెక్లో ఫుల్ టైం జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. శాస్త్ర, అమిటి, కేఎల్ యూనివర్సిటీలో కూడా మీకు హయ్యర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. 2024 ఇయర్ కింద ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అది ఒక ఫామ్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇది వచ్చేసి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చూడవచ్చు జిల్లాల వారీగా ఎంపికల షెడ్యూల్ విషయానికి వస్తే జిల్లాల వారీగా కృష్ణ ఆగస్టు నాడు 6th నాడు కండక్ట్ చేస్తున్నారు. నెల్లూరుకి వచ్చేసి ఆగస్ట్ 8th, గుంటూరు, ప్రకాశం, చిత్తూరులో ఆగస్ట్ 9th, కడపలో వచ్చేసి ఆగస్ట్ 10th నాడు, కర్నూలులో వచ్చేసి 13th నాడు, అనంతపూర్లో వచ్చేసి 17th నాడు, పశ్చిమ గోదావరిలో వచ్చేసి 19th నాడు, తూర్పుగోదావరి జిల్లా 20th నాడు, విశాఖలో వచ్చేసి మనకి 22nd నాడు, విజయనగరంలో 23rd, శ్రీకాకుళం 24th తేదీలో ఈ యొక్క ఐటీ కోర్సులో ఎంపికైన వరకు ప్రత్యేక డ్రైవ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. హెచ్సిఎల్ టెక్ బి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తానన్నమాట. సో దాంతోపాటు మనకి గన్నవరం మేధా టవర్స్లో ఉన్న హెచ్సిఎల్లో కూడా ఉద్యోగాలుగా అయితే ఉన్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను, అక్కడ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క